వార్తలకు పునఃస్వాగతం. కుల గణనను విమర్శించే నైతిక హక్కు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేకు చట్టబద్ధత ఇవ్వలేదన్నారు. తాము నిర్వహించిన కుల గణనకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. నిజామాబాద్ లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు ఆలస్యానికి కేసీఆరే కారణమని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు సహకరించకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కుల గణనను ఆదర్శంగా తీసుకుని కేంద్రం కూడా సర్వే చేయాలన్నారు. ఇక దొంగ అన్నట్టుగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గొంతు తీసుకొని మాట్లాడతారు. ఏం చేస్తారు, ఎందుకు చేస్తారు? కారణం ఎవరు? మీరు ఇన్ని అప్పులు చేయకుండా రాష్ట్రాలు చిప్ప చేతికిచ్చి మీ వల్ల కదా ఇది ఆలస్యమయ్యేది. ఈరోజు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి రావాలన్నా, ఇలా స్కాలర్షిప్ రిలీజ్ కావాలన్నా ఆలస్యం కాబట్టి కొంత కాల్సిన మాట వాస్తవమే.